శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః. శ్రీదత్తగురుభ్యో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నారాయణీయంలోని 79వ దశకం రుక్మిణీ కళ్యాణం. మొత్తం శ్లోకాలు అర్థంతో సహా చెప్పుకుందాం. బలసమేత బలానుగతో భవాన్ పురమగాహత భీష్మకమానితః ద్విజసుతం త్వదుపాగమవదినం ధృతరసాతరసా ప్రణనామస. బ్రాహ్మణపుత్రుడితో కలిసి నీవు కుండిన నగరానికి బయలుదేరగా నీ వెనకాలే బలరాముడు సైన్యాన్ని వెంట పెట్టుకుని అనుసరించాడు. కుండిన రాజ్య ప్రభువైన భీష్మకుడు నీకు సౌగౌరవంగా స్వాగతం పలికాడు. నీ రాక గురించి తెలుసుకున్న రుక్మిణీదేవి ఎంతో సంతోషించి తన సందేశాన్ని తెలిపిన బ్రాహ్మణ కుమారుడికి మనస్సులోనే కృతజ్ఞతగా నమస్కరించింది. భువనకాంతమవేక్ష భవద్వపుర్నృపసుతస్య నిశమ్య చచేష్టితం విపులఖేదజుషాం పురవాసినాం సరుదితైరుదితైయగమన్నిస. త్రిభువనాల్ని మోహింపజేసే నీ దివ్య సుందర రూపాన్ని చూసి ఆనందించిన కుండిన పుర ప్రజలు నీవే తమ రుక్మిణీదేవికి తగిన వరుడువని అనుకున్నారు. కానీ యువరాజైన రుక్మి ఆలోచన తెలుసుకుని వారంతా ఆ విషయం గురించే మాట్లాడుకుంటూ ఆ రాత్రి అంతా ఎంతో బాధపడ్డారు. తదను వందితుమిందుముఖీ శివాం విహితమంగళభూషణభాసురా నిరగమద్భవదర్పిత జీవిత స్వపురతా పురతా సుభటావృత. ఆ మర్నాడు ఉదయం నీ మీదే మనసు నింపుకున్న రుక్మిణీదేవి సర్వాభరణాలు ధరించి గౌరీదేవిని పూజించడం కోసం తన భవనం నుంచి బయలుదేరింది. ఆమెకు రక్షణగా వీరభటులు ముందు భాగాన నడుస్తున్నారు. కులవధూభిరుపేత్య కుమారికా గిరిసుతాం పరిపూజ్య చ సాదరం ముహురయాచ తత్పద పంకజే నిపతితా పతితాం తవ కేవలం. సువాసినిలో అయిన కులస్త్రీలు వెంటరాగా గౌరీదేవి ఆలయానికి చేరిన రుక్మిణీదేవి మనసారా గౌరీదేవిని పూజించింది. నినే తన భర్తగా చేయమని పదే పదే దేవిని ప్రార్థించింది. సమవలోక్య కుతూహల సంకులే నృపకులే నిభృతం త్వయి చ స్థితే నృపసుతా నిరగాద్గిరిజాలయాత్ సురుచిరం రుచిరంజిత దిష్ముఖ. పూజ చేసి తిరిగి రాబోయే రుక్మిణీదేవిని చూడాలని రాజులంతా ఉత్సాహంగా గుమిగూడారు. నీవు మాత్రం ఎలాంటి ఉత్సాహం చూపకుండా నిబ్బరంగా ఉన్నావు. అప్పుడే పూజ ముగించుకొని తన సౌందర్య కాంతి 4 దిక్కులా ప్రసరిస్తుండగా గౌరీదేవి ఆలయం నుంచి బయటికి వచ్చింది రుక్మిణీదేవి. భువన మోహన రూపరుచా తథా వివసితాఖిల రాజకదంబయా త్వమపి దేవ కటాక్ష విమోక్షణై ప్రమదయా మదయాంచకృషే మనాక్. సకల భువనాలని మోహింపజేసే రూపంతో ఉన్న రుక్మిణీదేవిని చూసి అక్కడ చేరిన రాజకుమారులందరూ మోహపరవశులైపోయారు. రుక్మిణి ఓరగా నీ వైపు ఒక చూపు చూసేసరికి నీవు కూడా ఆమె అందానికి పరవశాన్ని పొందావు. క్వనుగమిష్యసి చంద్రముఖీదితాం సరసమేత్యకరేణ హరన్ క్షణాత్ సమధిరోప్యరథం త్వమపాహృద భువి తతో వితతో నినదో ద్విషాం. వెంటనే ఆమెను సమీపించి, ఓ చంద్రముఖి, రుక్మిణి ఎక్కడికి వెళ్తున్నావు అని అంటూ ఆమెను అమాంతం ఎత్తుకొని నీ రథం మీద కూర్చోబెట్టి అక్కడి నుంచి వేగంగా బయలుదేరావు. అలా నీవు రుక్మిణీదేవిని అపహరించావని తెలుసుకుని అక్కడున్న రాజులంతా ఒక్కసారిగా గగ్గోలు పెట్టారు. క్వనుగత పశుపాలయితి క్రుధ
కృతరణాయదుభిశ్చజితా నృపా నతు భవానుదచాల్యతతైరహు పిసునకై సునకైరివ కేసరి. ఆ హఠాత్ సంఘటన నుంచి తేరుకున్న రాజులు ఈ గోపాలుడు ఎక్కడికి పారిపోయాడు అంటూ కోపం పట్టలేక నిన్ను నానా దుర్భాషలాడుతూ అక్కడే ఉన్న యాదవ సైన్యంతో యుద్ధానికి దిగారు. వారిలో కొందరు నిన్ను వెంబడించి సింహం చుట్టూ చేరిన కుక్కలలాగా నిన్ను చుట్టుముట్టారు. నీవు ఏమాత్రం చలించకుండా సింహంలా వారి మధ్య నిలబడ్డావు. తరువాత నీ యాదవ సైన్యం చేతిలో వారంతా ఓడించబడ్డారు. తదను రుక్మిణమాగతమాహవే వధముపేక్ష నివధ్య విరూపయన్ హృతమదం పరిముచ్య బలోక్తిభి పురమయా రమయా సహకాంతయ. అప్పుడు రుక్మిణీదేవి అన్నగారైన రుక్మి నీతో యుద్ధం చేయడానికి వచ్చాడు. జాలి తలచిన నీవు అతన్ని ఓడించినప్పటికీ చంపకుండా బంధించి విరూపుడుగా చేశావు. అంటే తల వెంట్రుకలు మీసంగటాలు తొలగించాడనమాట. దానితో అతడి అహంకారం మదం దిగిపోయాయి. బలరాముడి మాటలు విని రుక్మిణిని విడిచిపెట్టి సాక్షాత్తు లక్ష్మీస్వరూపిణి అయిన రుక్మిణీదేవిని చేపట్టి ద్వారకానగరానికి తిరిగి వచ్చావు. నవసమాగమలజ్జితమానసాం ప్రణయ కౌతుక జృంభితమన్మధాం అరమయ ఖలు నాదయదా సుఖం రహసితాం హసితాం సులసన్ముఖీ. వివాహానంతరం నీతో జరిగిన నూతన సమాగమంలో రుక్మిణీదేవి ఎంతో సిగ్గుపడుతోంది. నీ మీద ప్రేమ ఎక్కువై ఆమెలో నూతన భావాలు చెలరేగి పెదవుల మీద చిరునవ్వు తొణికిసలాడుతుండగా ఆ స్థితిలో ఉన్న రుక్మిణీదేవితో ఎంతో కాలం నీవు ఆనందంగా కాలం గడిపావు. వివిధ నర్మభిరేవ మహర్నిశం ప్రమదమాకలయన్ పునరేకదా రుజుమతే కిల వక్రగిరా భవాన్ వరతనోరతనూదతిలోలత. అలా సంతోషంగా రుక్మిణీదేవితో సరససల్లాపాలు కావిస్తూ ఆమెని ఆనందంలో ముంచెత్తుతూ నీవు కాలం గడిపావు. ఒకనాడు పరిహాసంగా ఆమెతో ద్వంద్వార్థం వచ్చేలా మాట్లాడావు. అది గ్రహించని రుక్మిణీదేవి నీ మాటలు విని ఎంతో కలత చెందింది. తదధికైరధలాలన కౌసలై ప్రణయినీమధికం సుఖయన్నిమాం ఐ ముకుంద భవచ్చరితానిన ప్రగదదాం గతతాంతిమపాకురు. నీ మాటలకి రుక్మిణీదేవి బాధపడిందని గ్రహించిన నీవు వెంటనే ఆమెని మురిపిస్తూ లాలిస్తూ ప్రణయ సుఖాన్ని అందిస్తూ ఆమెకి అంతకుముందు ఎప్పుడూ కలగనంత ఆనందాన్ని కలిగించావు. స్వామి ముకుంద, ఇలా నీ యొక్క అద్భుత గుణగణాల్ని గానం చేసే నీ భక్తుడనైన నన్ను రోగాల బారి నుండి కాపాడు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.